లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భక్తి దేవరాయ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో ముఖ్యంగా గురుగ్రహ వక్రీకరణ అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు గురుగ్రహం వక్రించి ఉంటుంది. అంటే గురుగ్రహం వెనక్కి నడిచి మళ్ళీ ఫిబ్రవరి తర్వాత కరెక్ట్ రుజువర్తనలోకి వస్తుంది. మొత్తం 9 గ్రహాల్లో ముఖ్యంగా రవిచంద్రులకు తప్ప మిగతా అందరికీ వక్రీకరణ ఉంటుంది. అంటే రాహుకేతులు ఎప్పుడూ వెనక మార్గంలోనే నడుస్తారు, వాళ్ళు ముందుకు నడవరు ఆ 2 గ్రహాలు. ఇంకా మిగిలిన కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు వీరికి వక్రం ఉంటుంది. శని, గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ అన్ని రాశులకి ఈ అన్ని గ్రహాలకి వక్రం అనేది ఉంటుంది. ఆల్రెడీ శని భగవానుడు వక్రించి ప్రస్తుతం నడుస్తున్నాడు. ఇప్పుడు గురుగ్రహం కూడా రేపు అక్టోబర్ 9వ తారీఖు నుంచి వక్రీకరణ మొదలవుతుంది. అంటే వక్రం అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా ప్రముఖేతులు వస్తున్నప్పుడు, సపోజ్ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. కొన్ని రోడ్లో ట్రాఫిక్ వెనక్కి మళ్ళిస్తారు. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా రూట్ మారుస్తారు. అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి నిన్న గణపతి నవరాత్రులు అయినాయి. గణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ మించి వచ్చే ట్రాఫిక్ అంతా మళ్ళించారు. అలాగా రుజువర్తనం నుంచి దారి మళ్ళడం అనమాట. కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తాయి అన్నమాట. అందువల్ల ఈ గురు వక్రీకరణలోనూ చాలా మంచి జరుగుతుంది. అంటే వక్రీకరణ అంటే చాలా బలంగా ఉంటుంది. రుజువర్తనంలో ఉండే ఫలితాల కంటే ఈ వక్రంలో ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తారు, చాలా బలంగా ఇస్తారు ఆ గ్రహం. అందువల్ల ఈ వక్రీకరణ మంచిదని, చాలా చెడ్డదని అసలు అనుకోవడానికి వీల్లేదు. అయితే గురువు ఉన్న స్థితిని బట్టి, గురువు ఉన్న రాశిని బట్టి ఫలితాలు ఈ వ్యక్తులకి ఆపాదించాలి. ఈ మాసంలో గురువు అంటే ఎవరు? టీచర్. మనకి టీచర్ ఎప్పుడు మంచి బుద్ధులే చెప్తారు, మనం మంచిగా నడవాలని కోరుకుంటారు. ఒక రకంగా వ్యక్తి అభ్యున్నతికి టీచరు చాలా అవసరం. అట్లాగే గురుగ్రహం కూడా అసలు మనుషులకి చెడు అనేది చెయ్యదు. అది ఇంకా మిగతా గ్రహాలతో కలిసినప్పుడు గురువు మంచి స్థానంలో కాకుండా శత్రుస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి జరుగుతుంది. అది కూడా తెలివితేటలు ఉంటాయి, కానీ అవి వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. గురుగ్రహం వల్ల మనకి గురుగ్రహ కారకత్వాలు ఏంటంటే దాతృత్వం, ఆధ్యాత్మికత్వం, ధనం, క్రమశిక్షణ, సంతానం, గృహాలు, పెళ్ళి, క్రియ, మంచి ఆలోచన, ఆ ఆలోచనని మనం క్రియలో పెట్టడము, ఆచరణ, సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఆరోగ్యం, జ్ఞానం, ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి ఆలోచన, మంచి ఆలోచన, ఇవన్నీ కూడా చాలా గురుగ్రహం మనకి ఇస్తారు. గురుగ్రహం మనకు అనుకూలంగా ఉంటే ఓర్పు, సహనం, ఇది గురుగ్రహం నైసర్గికంగా శుభగ్రహం. ఉన్న శుభగ్రహాలన్నింటిలో గురువు ముఖ్యమైన శుభగ్రహం. వాళ్ళు గురుగ్రహంలో గురువు అనుకూలంగా ఉన్నవారు ఎంతసేపు ఎదుటివాళ్ళ మంచి గురించి ఆలోచించుతారు. వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయగలము ఎప్పుడు పరచింతనలో ఉంటారు. వాళ్ళు ఎవరికైనా సహాయం అనేటప్పటికీ వీరు ముందుకెళ్తారు. అన్ని మంచి ఆలోచనలు, ధార్మికమైన ఆలోచనలు, దాన ధర్మాలు, మంచి దైవభక్తి ఈ గురుగ్రహం అనుకూలంగా ఉన్నవారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం అక్టోబర్ 9వ తారీఖు నుంచి
వక్రించుతున్నారు కనుక ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూద్దాం. గురుగ్రహం ఇలా ఉన్నప్పుడు బలం పెరుగుతుంది. వక్రం ఉన్నప్పుడు లగ్నంలో ఉన్న మిత్రక్షేత్రాలతో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న చాలా మంచిది. లగ్నం అంటే ఎవరి జాతకం చూస్తున్నారో ఆ జన్మ జాతకుడికి లగ్నంలో గురువు ఉంటే చాలా చాలా మంచిది. అట్లాగే మిత్రక్షేత్రాల్లో ఉంటే చాలా మంచిది. ఉచ్చస్థితి అంటే గురువు ఉచ్చస్థితి, కర్కాటకంలో గురువు ఉంటే అక్కడ ఉచ్చం పొందుతాడు. అందువల్ల అక్కడ గురుగ్రహం ఉన్నా కూడా వారికి మంచి రకంగా ఉంటుంది. ఒకవేళ గురువు నెగిటివ్గా ఉంటే, నెగిటివ్గా అంటే ఏదైనా 6, 8, 12 స్థానాలు ఏ జాతకునికైనా కొంచెం కష్టమైన స్థానాలు. అవి వాటిల్లో 6ది రోగాలు, రుణాలు, 8 మరణం కూడా జరగచ్చు 8వ ఇంట్లో. అట్లాగే ఆకస్మిక వార్తలు వినడం, ఆకస్మికమైనటువంటివి జరుగుతాయి. 12వ ఇల్లు అంటే హాస్పిటల్ ఖర్చులు, వ్యయం, డబ్బు ఖర్చు, ఇట్లాంటివి. ఈ 3 స్థానాల్లో గురువు ఒకవేళ ఏదైనా చెడ్డ గ్రహంతో ఉన్నా వాళ్ళకి ఆ అప్పుడు మంచి జరగదు. కానీ మిగతా ఎక్కడున్నా గురువు మంచినే ప్రజలకి ఇస్తారు. అదే ధనస్థానంలో గురువు కనుక వక్రించడం అంటే ఏదైనా చెడ్డ గ్రహంతో కలిసి ఉంటే సంపాదన ఉంటుంది. కానీ ఆ సంపాదన ఎట్లా ఉంటుందంటే అక్రమ మార్గంలో ఉంటుంది. ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, అది గురుగ్రహం అక్రమ సంపాదన అట్లా జరుగుతుంది అన్నమాట. సంపాదన ఉంటుంది, గురువు ధనం ఇస్తాడు, కానీ ఆ ధనం సక్రమంగా రాదు, వక్రమంగా ధనం సంపాదన అనేది ఉంటుంది. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్, తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ తెలివితేటలను వీళ్ళు సద్వినియోగం చేసుకోరు. దాన్ని వక్ర మార్గంలో తెలివితేటలు ఉపయోగించడము, విప్లవకారులుగా మారడము అట్లాంటివి జరుగుతాయి. అదే గురుగ్రహం సరిగ్గా లేకపోతే మాట రాకపోవడం, 10 మందిలోనూ మాట్లాడాలంటే తెలివితేటలు ఉండి మనసులో మాట ఉంటుంది, బయటికి చెప్పలేరు. అట్లా భయం, స్టేజ్ మీద మాట్లాడాలన్నా భయం, మాట్లాడలేకపోవడం, ఇట్లాంటివి కమ్యూనికేషన్ సంబంధించి జరుగుతాయి. అదే చదువుకు సంబంధించి చతుర్థంలో గురువు ఉన్నాడంటే, చతుర్థం గురువు చదువు, అది బేసిక్ నాలెడ్జ్, 10th క్లాస్ వరకు చతుర్థాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చదువులో బ్రేక్స్ రావడం, గురువు బాగుంటే చదువు ఉన్నతంగా జరిగిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు. అదే చతుర్థం బాగులేకపోతే కనుక చదువులో బ్రేక్లు వస్తాయి. ఆరంభంగా మొదలుపెట్టడం, ఆ పని వదిలేయడం, మళ్ళీ మొదలుపెట్టడం, మళ్ళీ వదిలేయడం, ఏ పని కూడా పూర్తి చేయలేరు, క్లారిటీ ఉండదు. చతుర్థం తల్లితో గొడవలు ఉంటాయి, మనసు చాంచల్యం. చతుర్థంలో గురువు బాగుంటే కనుక స్థిరాస్తులు సంపాదిస్తారు, వెహికల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అదే పంచమంలో అంటే పంచమం అంటే ఆలోచన, పుణ్య కార్యాలు, మంత్రసిద్ధి, ఇవన్నీ పంచమంలో ఉంటాయి. సంతానం, గురువు బాగుంటే సంతానం బాగుంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి, ధర్మ మార్గంలో నడుస్తారు. ఆస్ట్రాలజీ చేసేవారికి చాలా ఉపయోగం. అదే గురువు మంచి స్థానంలో లేకుంటే, చతుర్థం బాగులేకపోతే వారికి సంతాన సమస్యలు వస్తాయి, సంతానం లేకపోవడం జరుగుతుంది, మంచి ఆలోచనలు లేకుండా ఆలోచనలు వక్ర మార్గం పట్టుతాయి. 6వ ఇంట్లో గురువు ఉంటే మంచిగా ఉంటే చాలా బలంగా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా వాళ్ళు పాస్ అవ్వగలుగుతారు. వ్యాపారం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అదే గురువు బాగోలేకపోతే, అంటే ఏ పాపగ్రహంతో అయినా కూడి ఉంటే గొడవలు వస్తాయి, ఎదుటి వాళ్ళు బాధ పెట్టి మనం రాక్షసానందం పొందుతారు, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆనందం పొందుతారు, దాన్ని రాక్షసానందం అంటాం. అందువల్ల అలా ఉంటే కనుక వీరికి చాలా గురువు బాగోలేకపోతే ఇట్లాంటి మానసికమైన క్రియాలిటీ వాళ్ళలో ఉంటుంది. జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. 7వ ఇంట్లో గురువు బాగుంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, భార్యాభర్తలు పరస్పరం బాగుంటారు. గురువు బాగులేకపోతే వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. 8వ ఇంట్లో గురువు బాగుంటే స్థిరాస్తులు, తల్లిదండ్రుల నుంచి 8వ ఇల్లు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు చూపిస్తుంది. అట్లాగే 8వ ఇల్లు మరణాన్ని కూడా చూపిస్తుంది. అలా సడన్గా వచ్చే ఆదాయాలు అవి. అదే గురువు బాగుంటే స్థిరాస్తులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు బాగానే దొరుకుతాయి.
అదే గురువు బాగలేకపోతే ఆస్తి తగాదాలు ఉంటాయి, తల్లిదండ్రుల నుంచి వచ్చే పిత్రార్జితం రాదు, మరణానికి సంబంధించిన అనారోగ్యాలు రావడము, అలాగే సంపాదన ఉన్నా కానీ అది ఇల్లీగల్ ప్రాపర్టీస్ లాగా జరిగే అవకాశం ఉంటుంది. 9వ ఇంట్లో గురువు ఉంటే, 9వ ఇంట్లో గురువు బలంగా ఉంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 9వ ఇల్లు పుణ్యం, మన క్రితం జన్మలో చేసిన పుణ్యం 9వ ఇల్లు చూపిస్తుంది. అందువల్ల 9వ ఇంట్లో గురువు ఉంటే మనకు గురువు బలంగా ఉంటే క్రితం జన్మలో మనం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో దైవభక్తి ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. అదే గురువు తండ్రి ఆస్తి, 9వ ఇల్లు తండ్రి ఆదరణ కూడా, అందువల్ల తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి, తండ్రి వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి, తండ్రి ఆదరణ పిల్లలు పొందగలుగుతారు. అదే 9వ ఇంట్లో గురువు బాగలేకపోతే అసలు తండ్రితో గొడవలు ఉంటాయి, మూర్ఖంగా వాదన చేస్తారు, తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివితేటల్ని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. 10వ ఇల్లు గురువు ఉంటే కనుక, గురువు బలంగా ఉంటే ఉద్యోగం, 10వ ఇల్లు ఉద్యోగాన్ని సూచిస్తుంది, వారికి మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, పెద్ద ఉన్నత పదవులు పొందగలుగుతారు. అదే గురువు బాగలేకపోతే ఏదైనా పాపగ్రహంతో కూడి ఉంటే వయసు వచ్చినా కూడా ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉండదు, వారికి సంపాదన మీద ఇష్టం ఉండదు, ఎంతసేపు అట్లా బద్ధకంగా కూర్చోవడం, ఎవరైనా పెడితే తినడం పరిస్థితుల్లాగా ఉంటారు. 11వ ఇంట్లో మనం చేసిన ఉద్యోగం మీద వచ్చే జీతం, 11వ ఇంట్లో గురువు బలంగా ఉంటే కనుక మంచి శాలరీస్, మంచి జీతం, ఎక్కువ జీతాలు ఉంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళకి సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే 11వ ఇంట్లో గురువు పాపగ్రహంతో కూడుకుని ఉంటే నష్టాలు, స్నేహితులతో గొడవలు, అన్నదమ్ములతో గొడవలు, అక్కచెల్లెళ్ళ మధ్య వైరం. 11వ ఇల్లు మన సోదరులు, పెద్ద సోదరులు సోదరీమణులను చూపిస్తుంది, అందువల్ల కుటుంబంలో వాళ్ళతో కూడా గొడవలతో ఉంటుంది. 12వ ఇంట్లో గురువు ఉంటే కనుక బలంగా ఉంటే, మంచిగా ఖర్చులు చేస్తారు, కానీ ఆ ఖర్చులని దైవ సంబంధమైన ఖర్చుల్లాగా ఉంటాయి, అంతేకాని అనైతికమైన ఖర్చులు ఉండవు. అదే గురువు పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక అనైతికమైన కార్యక్రమాలు చేస్తారు, విదేశాల్లో స్థిరపడడం ఉండదు, పాపకార్యాలు చేస్తారు. ఇప్పుడు గురువు వక్రించడం వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి గురువు అనుకూలంగా ఉన్నారు, ఎవరికి అనుకూలంగా లేరు అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మొదటి రాశి మేషరాశి. ప్రస్తుతం గురువు వృషభంలో ఉన్నారు. వృషభం మేషరాశికి 2వ ఇల్లు వృషభం. అంటే 2వ ఇల్లు అంటే ఏ జాతకుడికైనా లగ్నాత్తు 2వ ఇల్లు అంటే ధనం, కుటుంబం, ఆహారం ఇవి చూపిస్తుంది. 2వ స్థానం ధనం, కుటుంబం కనుక వీరికి కొంచెం మేషరాశి వారికి కొంచెం అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది వెంటనే జరగదు, కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అయినా సరే అనుకున్న ఉద్యోగం వెంటనే రాకపోవడము అట్లా జరిగే అవకాశం ఉంది. శారీరకంగా చాలా శ్రమ పడవలసి ఉంటుంది, ఖర్చులు ఎక్కువ, బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకాన్ని వీళ్ళు వదిలించుకోవాలి, వ్యాయామం చేయాలి. వ్యాయామాన్ని మాత్రం తగ్గించొద్దు. వాళ్ళకి బద్ధకం వచ్చి వ్యాయామం చేయొద్దులే, ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు, కానీ అట్లా చేయకుండా వీరు వ్యాయామం చేసి అభివృద్ధిలోకి దైవ ప్రార్థన చేసి గురువుకు సంబంధించిన స్తోత్రాలు చేయడము, లేదా సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి లేదా దక్షిణామూర్తి దర్శనం చేయడం, వారికి పూజలు చేయడము, అన్నదానాలకి చేయడము, ఇట్లాంటి వాటి వల్ల గురుగ్రహ అనుకూలతని పొందవచ్చు. తదుపరి కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ అక్టోబరు 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2025 9వ తారీఖు వరకు గురుగ్రహం వక్రీకరణ ఉంటుంది. కన్యారాశి వారికి వక్రగ్రహాలు ఫలితం ఎక్కువగా ఉంది. ఎందువలనంటే 6వ ఇంట్లో శని వక్ర, 7వ ఇంట్లో రాహు ఎప్పుడు వక్ర మార్గంలోనే నడుస్తాడు, 9వ ఇంట్లో గురువు వక్రి. అందువల్ల కన్యారాశి వారికి కొంచెం ఈ గురుగ్రహం వల్ల అంత లాభం లేదని చెప్పవచ్చు. 3 వక్రగ్రహాలు ఉండడం వల్ల వీరికి ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి ఈ రాశి వారికి.
వీరికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఎవరిని నమ్మకూడదు. ఎవరైనా ఏదైనా చెప్పినా ఆచితూచి అది మంచా కాదా అని ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం ఉంది. వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా ఎవరి దగ్గరైనా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఇబ్బందులే ఈ కాలంలో కనిపిస్తున్నాయి. అందువల్ల వీరు చాలా ఆలోచించి సంయమనంతో ఉండాలి. ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలివితేటలతో ఆలోచించాలి. పదవుల్లో అయినా సరే ఇబ్బందులే వచ్చేలాగున్నాయి. కుటుంబంలో అయినా కుటుంబ సభ్యులు కూడా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు పదవుల్లో ఉన్నవారైనా సరే కింద ఉద్యోగస్తుల్ని లేదా తన తోటి సహోద్యోగుల్ని ఎవరిని నమ్మకుండా, నమ్మడం అంటే వారి చెప్పిన పని ఏదైనా ఆలోచించాలి. ఇది చేస్తే దీనివల్ల ఎలా ఉంటుందని దూరపు ఆలోచన చేసి ఆ పని చేయవలసిన అవసరం ఉంది. లేదంటే వీరిని పడగొట్టడం కోసం తోటి ఉద్యోగస్తులు ఏదైనా వీరికి సలహాలు చెప్పవచ్చు. కానీ ఆ సలహాలు పాటించే ముందు వీరు ఒకసారి 1కి 10 సార్లు ఆలోచించి అనుభవజ్ఞులైన వాళ్ళ చేత సలహాలు తీసుకుని మాత్రమే వీరు ముందడుగు వేయవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. ఎందువలనంటే వీరికి అన్ని రకాలుగాను ఇబ్బందులు ఈ కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో కూడా మార్పులు, ఈ ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగం వెళ్ళిపోవడం అన్నది ఈ టైంలో చేయకపోవడం చాలా మంచిది. ఎందువలనంటే ఈ ఉద్యోగంకి రాజీనామా ఇచ్చాక ఆ ఉద్యోగంలో చేరలేకపోతే ఎటు కాకుండా అయిపోతారు కనుక ఉద్యోగం విషయం మారే ఉద్యోగాల విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఆచితూచి ఆలోచించి ముందుగా అంచనా వేసుకుని మాత్రమే వీరు ఉద్యోగాల మార్పులు అన్నది చాలా అవసరం. అలాగే ఉద్యోగ స్థానచలనం ఉన్నా కూడా దాని గురించి కూడా ఆలోచించాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అధికారుల మీద కోపం తెచ్చుకోవడం, వాళ్ళతో మాట తోలడం లాంటివి ఈ టైంలో వీరు చేయకుండా ఉండడం చాలా మంచిది. అట్లాగే ఆరోగ్య విషయంలో కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి మేషాత్తు 6వ ఇల్లు. 6వ ఇల్లు అంటే రుణ బాధలు, అనారోగ్యం, రోగాలు ఇవన్నీ ఉంటాయి కనుక 6వ ఇంట్లో అజీర్ణానికి సంబంధించిన కానీ కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు కానీ వచ్చే అవకాశం ఉంది. వీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఈ రాశివారు సరస్వతీదేవిని నవరాత్రుల్లో సరస్వతీదేవిని పూజించడం చాలా అవసరం. అట్లాగే గాయత్రి దేవిని గురువు మాత గాయత్రి దేవి కనుక గాయత్రి దేవిని పూజించడము, అన్న ప్రసాదం నైవేద్యం పెట్టి అది 10 మందికి వితరణ చేయడం ఈ రాశి వారికి చాలా శుభాలను చేకూరుస్తుంది. అందువల్ల ఆ రకంగా చేయాలి.